ఆంధ్ర, తెలంగాణ అండ్ ఎన్ఆర్ఐ క్రిస్టియన్ మ్యాచెస్ కోసం రిబ్బెకా మ్యాట్రిమోనీ మీ పర్ఫెక్ట్ మ్యాచ్ కోసం ఇప్పుడే కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆక్యుపంచర్ హీలర్ జనార్దన్ గారు. సార్తో మాట్లాడి ఆక్యుపంచర్లో మనకున్నటువంటి డిసీజెస్కి ఆర్ ఏదైనా సరే బాడీలో జరిగేటువంటి మిస్ మ్యాచింగ్ వాటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా వరకు కూడా ఈ రైనీ సీజన్లో ఏంటంటే సార్ జలుబు చేస్తూ ఉంటుంది, వర్షంలో తట్టం వీటన్ని కూడా కారణంగా ఇవేంటంటే ఇంకా తగ్గని జ్వరాలకు వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇవి ట్రీట్మెంట్ విధానం చూసుకుంటే మెడిసిన్ తీసుకోవడం ఒక ఎత్తు అయితే అసలు ఆక్యుపంచర్లో కూడా దీనికి ట్రీట్మెంట్ ఉందా అనేది ఒక డౌట్. అసలు ఉందంటారా సార్ దీన్ని? ఆక్యుపంచర్లో మీరు చెప్తున్న అన్ని అనారోగ్య సమస్యలకు చికిత్స ఉంది. ఓకే, ఇక కోల్డ్ విషయానికి వస్తే కోల్డ్ హ్యాస్ నో రీజన్ నో సీజన్ అంటాం మేము. ఈ సీజన్ సమ్మర్లో కూడా కోల్డ్ సర్ది వస్తుంటుంది, వింటర్లో వస్తుంది, రైనీ సీజన్లో అంటే సీజన్ ని బట్టి అది వేడిగా అలా మాట్లాడుతూ ఉంటారు. అందుకనే సరదా చెప్తుంటారు నో రీజన్ నో సీజన్ అని. బట్ రీజన్ ఏదో ఉంటుంది, వైరల్ అవి ఇవి. విషయం ఏంటంటే ఎప్పుడైతే సీజన్ మారుతుందో ఒక సీజన్ నుంచి ఇంకో సీజన్లోకి, అప్పుడు ఇమ్యూనిటీ కనుక తక్కువ ఉంటే వాళ్ళకి వైరల్ ఫీవర్స్ వస్తాయి, వైరల్ కోల్డ్, సర్ది, బాడీ పెయిన్స్, హెడేక్, ఇలాంటి ఇష్యూలు వస్తాయి. సో ఇదంతా కూడా ఏంటి, లో ఇమ్యూనిటీ అని అర్థం. అంటే అప్పుడు ఇది దీని బీజం ఎక్కడుందంటే ఇమ్యూనిటీ, రూట్ కాదు ఇమ్యూనిటీ. అది మెల్లగా పెంచుకుంటే ఏ సీజన్ వచ్చినా కూడా మనం తట్టుకోగలుగుతాం. ఇప్పుడు కొంతమంది ప్లేస్ మారినా కూడా సిక్ అవుతారు, కొంతమంది వాటర్ మారినా సిక్ అవుతారు, కొంతమంది చెత్తకుండి పక్కన నడిచినా కూడా అక్కడ బోగాలు తుమ్ముతూనే ఉంటారు, దుమ్ము వచ్చినా. ఇట్ షోస్ అవర్ ఇమ్యూనిటీ అండ్ రోగాలని ఎదుర్కొనే శక్తి, అలాగే రోగాలు ఉన్న వాటిని బయటికి పంపించే శక్తి, అది ఇమ్యూనిటీ అంటాం. అది ఒక రక్షణ వ్యవస్థ. ఇప్పుడు మీరు చెప్పిన కోల్డ్కి ఏంటంటే ముక్కు కారడం, హెడ్ఏకు, తుమ్ములు, గొంతు కిచ్ గొంతుల కిచ్ గరగర, గొంతుల గరగర, సో ఇవన్నీ ఉంటాయి. అంటే బాడీ పెయిన్స్ కూడా ఉంటాయి, హెడ్ఏక్ కూడా ఉంటుంది. ఇవన్నీ వీటన్నింటికి ఏంటంటే చక్కని పరిష్కారం ఒకటి ఉంది, అది మన చేతుల్లోనే ఉంది. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏంటంటే నాడి చూస్తే చికిత్స అర్థం అవుతుంది కదా, అది ఒక నీడిల్ వేస్తాము. కానీ ఇక్కడ ప్రేక్షకులకి వాళ్ళే చేసుకునే ఒక టెక్నిక్ చెప్తాం. చూస్తున్న వాళ్ళు, నాకు ఇప్పుడు సర్ది వచ్చింది, ముక్కు కారుతుంది, తుమ్ములు వస్తున్నాయి, ఊపిరి తీసుకోవడం కష్టం, నోస్ బ్లాక్ అవుతుంది, గొంతులో గరగర ఉంది, ఇవన్నీ ఉన్నాయి అనుకోండి. సరే, ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు నా సిచ్యువేషన్ అదే, నాకు కోల్డ్. ఓకే, సో మీరు ఆ ట్రీట్మెంట్ ఏదో నా పైన చేసి చూపించండి. మీకైతే మనం నీడిల్ వేద్దాము నాడి చూసి. కానీ జనరల్ ప్రేక్షకులు మాత్రం ఈ నీడిల్ వేయకూడదు, వాళ్ళు ప్రెషర్ చేసుకోవాలి. ఓకే, అలా చేద్దాం. షూర్. ఒకసారి అమ్మా. పల్స్ అబ్జర్వేషన్ ద్వారా తెలిసింది ఏంటంటే మీలో హీట్ ప్యాటర్న్ కనపడుతుంది, వేడి, ఓకే, ఉష్ణతత్వం ప్రకోపించింది. సో అందువల్ల ఏంటంటే హీట్ కూడా వచ్చినటువంటి కోల్డ్ ఇది. అవును సార్, యాక్చువల్గా బేసికలీ నాకు 3-4 days నుంచి నోరంతా పొక్కటం, అలా వేడి. టంగ్ కూడా చూస్తే రెడ్గా ఉంటుంది. ఒకసారి చూపించండి, టంగ్ చూపించండి. చూసారా ఆ టిప్ ఇంకా ఎర్రగా ఉంది, చూసారా ఎంత రెడ్డిష్గా ఉందో. అవంతా కూడా హీట్ ప్యాటర్న్. అయితే ఇప్పుడు నాకు హీట్ వల్ల వచ్చిన జలుబు ఇది. సో దానికి ఏంటంటే 2 పాయింట్స్ ఉంటాయి. బట్ ఈ మధ్య వచ్చింది అంటున్నారు కాబట్టి ఒకటి ఉంటుంది, క్రానిక్గా చాలా కాలం నుంచి ఉంటే ఇంకో పాయింట్ ఉంటుంది. బట్ మీకైతే ఒక నీడిల్ వేద్దాం. షూర్ సార్. ఎందుకంటే మన ఇంటర్వ్యూ చాలా సాఫీగా ఈజీగా జరుగుతుంది కదా. ఎంత సమయంలో మనకి రిలీఫ్ అనేది ఇస్తుంది సార్? హీట్ ఎందుకు వస్తుందంటే బాడీలో మనము సరిగ్గా వాటర్ తాగకపోయినా, ఓకే, లేదా అంటే డీహైడ్రేట్ అయినప్పుడు, ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉంచాలి. తర్వాత గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ ఫ్రూట్స్, గ్రీన్ కలర్ ఫ్రూట్స్, గ్రీన్ కలర్ మన గ్రీన్ లీవ్స్ అంటాం, ఇవన్నీ కూడా ప్రాపర్గా తగ్గినా కూడా వస్తుంది ఇవన్నీ. సో అట్లా అందుకనే కొంతమందికి తత్వం అట్లుంటుంది, హీట్ బాడీనే అట్లుంటుంది. దాన్ని ఏంటంటే ఆక్యుపంచర్ ద్వారా గ్రాడ్యువల్ ముందు దాన్ని మార్చాలి. తుమ్ములు వస్తున్నాయి మీకు ఇప్పుడు, సో ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఇప్పుడు నీడిల్ వేస్తున్నాను. జనరల్గా ప్రేక్షకులు అయితే నీడిల్ వేసుకోకూడదు, ఆక్యుపంచరిస్ట్ తప్ప వాళ్ళంతా వాళ్ళు వేసుకోకూడదు. వాళ్ళకి ఏం చేద్దామంటే మనము ప్రెజర్ పాయింట్స్ అనేవి యూజ్ చేయొచ్చు అంటారు. అంత భయపడక్కర్లేదు, జస్ట్ ఒక్క అయిపోయింది జస్ట్. సో ఐ థింక్ మీకు ఇప్పుడు ఒక పించింగ్ లాగా అవుతుంది. యాక్చువల్గా జలుబు వల్ల నాకు నీడిల్ వేశారు,
సో దీని త్రూ మనకి కొంచెం రిలీఫ్గా ఉండటం అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేనే సాక్ష్యం కాబట్టి చూద్దాం ఎంత రిలీఫ్గా ఉంటుంది ఇది అనేది. సో ఒకవేళ జనాలు ఇప్పుడు నార్మల్ చూసే వ్యూవర్స్కి ఏంటంటే వాళ్ళు నిడిలు వేసుకోకూడదు. సో బట్ ఆ పాయింట్ని ఇలా ప్రెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే నాకు నిడిలు వేసారో అది ఈ లిటిల్ ఫింగర్ అవుట్ సైడ్ ఇది, ఈ గోరుకు అవుటర్ ఎడ్జ్లో ఉంది పాయింట్. ఓకే. సో దాన్ని మెల్లగా ఇలా యూజ్ చేసుకోవచ్చు. 1 2 3 4 5 ఇట్లా ఒక 60 కౌంట్స్. ఓకే. అంటే 1 మినిట్ 1 మినిట్ ఇట్లా ప్రెస్ నొక్కి వదిలితే మెల్లగా ఇప్పుడున్న ఎనర్జీస్ అన్నీ కూడా హీట్ ప్యాటర్న్ అంతా కూడా తగ్గుతుంది. రెండవది ఏం చేయొచ్చు అంటే ఈ లిటిల్ ఫింగర్, మళ్ళీ ఇది కూడా ఇక్కడ చేసాం కదా, ఈ లిటిల్ ఫింగర్, ఈ సెకండ్ ఫింగర్ దీన్ని రింగ్ ఫింగర్ అంటాం. ఈ 2 ఉంగరపు వేలు లిటిల్ ఫింగర్ మధ్యలో నుంచి ఇలా వచ్చినప్పుడు ఈ లైఫ్ లైన్ ఉంది కదా, అవునవును, ఈ లైఫ్ లైన్ దగ్గర ఇలా టచ్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది. అక్కడ కూడా ఒక ప్రెషర్ చేయొచ్చు. చూపిస్తాను. ఇప్పుడు ఇలా ఈ మధ్యలో నుంచి ఇలా పైకి వస్తాం. అవును. పైకి వచ్చినప్పుడు లైఫ్ లైన్ కదా ఇది. ఎస్ సార్. ఈ లైఫ్ లైన్ కనెక్ట్ అయింది. ఇక్కడ లైఫ్ లైన్ కనెక్ట్ అయిన పాయింట్, ఇది పాయింట్. ఓకే. ఇక్కడ మెల్లగా చేయొచ్చు. ఇట్లా ఇది చేయకూడదు. మళ్ళీ ఇది క్లోజ్ చేయాలి, మూత పెట్టేయాలి. బ్లంట్ సైడ్ ఇట్లా మెల్లగా ఇలా లేదంటే ఇట్లా కూడా చేయొచ్చు. ఎక్కడ అర్థమైంది కదా, ఇటువైపు ఉంటుంది సేమ్. చిటికిన వేలు, ఉంగరం వేలు మధ్యలో ఇలా పైకి వస్తాము, లైఫ్ లైన్ టచ్ అవుతుంది అక్కడ. సేమ్ ఇలా కూడా లేదు. ఇటు ఒక 1 మినిట్, ఇటు ఒక 1 మినిట్. దాంతోపాటు ఇంకొక రోజు ఇది, ఈ 3 పాయింట్స్ చేయొచ్చు. లేదా ఇది చేయొచ్చు. ఏదైనా ఈ కాంబినేషన్లో ఒక రోజు అది సర్ది ఉన్నప్పుడు, కోల్డ్ ఏముందంటే యాక్చువల్గా ఎందుకు వస్తుంది అంటే ఆక్యుపంక్చర్ వెర్షన్ ప్రకారం ఒక ఆర్గాను ఎనర్జీ తీసుకుంటుంది వాళ్ళ ఇంక వేరే ఆర్గాన్ నుంచి తీసుకొని ప్రాసెస్ చేస్తుంది, మళ్ళీ ఇంకా వేరే ఆర్గాన్ పంపిస్తుంది. అక్కడ మళ్ళీ ఆ ఆర్గాన్ ఏం చేస్తుంది, మళ్ళీ దీన్ని ప్రాసెస్ చేసి మళ్ళీ ఇంకొక ఆర్గాన్ పంపిస్తుంది. ఇలా ఒక ఆర్గాన్ నుంచి ఇంకో ఆర్గాన్, ఇలా బాడీ అంతా ఎనర్జీ ఫ్లో అవుతుంటుంది. సరే, ఈ పాయింట్, ఈ ప్రెజర్ పాయింట్ ఇవ్వటం వల్ల నాకు మొత్తానికి ఏంటంటే అంటే ఆ కోల్డ్ ఏ విధంగా అంటే మీరు హీట్ వల్ల వచ్చేటువంటిది హీట్ ఒక దగ్గర నిలిచిపోయింది. ఓకే. అంటే ఇప్పుడు స్మాల్ ఇంటెస్టైన్ పాయింట్ యాక్చువల్గా అది స్మాల్ ఇంటెస్టైన్ అండ్ అది ఎయిర్ పాయింట్, వాయుతత్వాన్ని, అంటే స్మాల్ ఇంటెస్టైన్ ఫైర్ పాయింట్. ఈ ఫైర్ ఏంటంటే అక్కడ అది ఎర్త్ అనే దానికి ఇవ్వాలి, డైజెషన్ అనేది ఇవ్వాలి. ఇవ్వకుండా ఫైర్ అక్కడ అగ్నితత్వం ఉండిపోయింది. ఇప్పుడు ఆ పాయింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది కాస్త ఇలా వేరే నెక్స్ట్ దాని యొక్క డాటర్ లేదా సన్ అనే రిలేషన్కి వెళ్ళిపోతుంది. అంటే ఆర్గాన్లో బ్లాక్ అయిన ఎనర్జీ నెక్స్ట్ ఆర్గాన్కి వెళ్ళిపోతుంది. అప్పుడు క్లియర్ అవుతుంది. ఓకే. మీకు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ అంటే హెడ్ దగ్గర నుంచి నాకు ఏదో ఇలా దిగుతున్న ఫీల్ అవుతుంది. సో ద రీజన్ అంటే ఏమన్నా హీట్ రిలీఫింగ్ అన్నట్ట అర్థం కాలేదు. హీట్ అంటే హెవీనెస్, ఆ బరువు తగ్గిపోతుంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే హెవీగా ఉంటుందో, భారంగా బరువుగా ఉంటుందో మనంతా హీట్ ప్యాటర్న్. తల మీద తలనొప్పి వచ్చినప్పుడు, వేడిగా ఉన్నప్పుడు ఈ 5 kg హెడ్ 1 కింటా బరువు ఉంది అనిపిస్తుంది. అలా బరువు ఫీల్ అయిపోతాం. 5 kg ఉంటుంది. ఎక్కడుందా బరువు? ఆ ఎనర్జీ ప్రాబ్లం అది. ఒక్కసారి ఇలా టర్న్ చేసాం అనుకోండి, రిలీఫ్ అయిపోతుంది. ఒకసారి మళ్ళీ మీ పల్స్ చూద్దాము, నీడిల్ తీసేద్దాం. షూర్ సార్. ఇప్పుడు ఇక నీడిల్ మీ తీసాను, దీన్ని ఏం చేస్తామంటే మనం డిస్మాంటిల్ చేసేస్తాం. నీడిల్ విరగొట్టు విరిచేసి మళ్ళీ ఇక వేరే వాళ్ళకి ఎవరు యూజ్ చేయరు. మళ్ళీ అలాగే పెట్టామంటే పొరపాటున యూజ్ చేస్తారండి. అంటే డిస్మాంటిల్ చేయాలి ఆ నీడిల్ని. ఒక నీడిల్ ఇంకొకరు వాడరు. ఒకరికి కూడా, మీకు కూడా ఇప్పుడు ఒక దగ్గర వాడాం కదా, అదే నీడిల్ ఇంకో దగ్గర వాడాం. ఒకవేళ వేరే చోట వేయాలంటే కూడా వాడాం. కొత్త నీడిల్ అవసరం లేదు. ఎందుకు చిన్న నీడిల్ కోసం మళ్ళీ ఫ్రెష్ ఎందుకంటే సరే కరెక్ట్గా ఉండాలి కదా దాన్ని, అందుకని. రెండోది ఏంటంటే ఇప్పుడు మీరు మీ ఒపీనియన్ చెప్పండి. షూర్ సార్, డెఫినెట్గా. సో ఇంతకుముందు వరకు అంటే బేసికలీ కోల్డ్ అయినప్పుడు కొంచెం తలంత భారంగా ఉన్నట్టు, బాడీ ఎంత వీక్గా అనిపిస్తుంది కదా, ఒక్క నీడిల్ అంతే ఇట్స్ జస్ట్ ద రిలీఫ్ సీరియస్గా. ఎందుకంటే ఆల్రెడీ నేను ఎక్స్పీరియన్స్డ్ సార్తో చాలా ట్రీట్మెంట్ చేయించుకున్నా. సో ఇది ఇంకొక ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. సూపర్ సార్. కోల్డ్ కూడా మనకి ట్రీట్మెంట్ ఉంటుందా ఇట్లా అంటే వితౌట్ మెడిసిన్ అని? చాలా మందికి మీరు అన్నట్టు ఆక్సిజన్ అంటే దీర్ఘకాలిక సమస్యలు, థైరాయిడ్ ఉంటుందా, అసలు తగ్గుతుందా లేదా అనే వాళ్ళకి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. ఇప్పుడు టంగ్ చూపండి ఒకసారి, అది రెడ్నెస్ తగ్గింది చూసారా? అది మంచి పెట్టండి. చూసారా మీరు ఎంత రెడ్గా ఉండేది? అప్పుడు ఆ రెడ్నెస్ అంతా బాగా తగ్గుతుంది. హీట్ ప్యాటర్న్ తగ్గుతుంది కదా, అంత ఫాస్ట్గానే రిజల్ట్ వస్తుంది. ఎందుకంటే ఇది ఎనర్జీ ట్రీట్మెంట్. ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. నమస్తే అమ్మా.